ఆయన పేరుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు, కానీ చేసే పనులన్నీ ప్రో వైసీపీనే. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేద్దామని గట్టి ప్రయత్నాలు చేసినా కమలం అధిష్టానం ఆయనకు మొండి చేయే చూపించింది. ఇక తన సీటు గల్లంత కారణాలు ఆయనకు తెలిసినా ఇప్పటికీ బుద్ధి మార్చుకోలేదు. వైసీపీ అనుకూల మీడియాలో తనకు విశాఖకు ఉన్న అనుబంధాన్ని కథలుగా చెప్పించుకుంటున్నారు. కానీ ఆయన ప్రయత్నాలేవి వర్కౌట్ కావటం లేదు. నార్త్ ఇండియన్స్ అసోసియేషన్స్, స్టీల్ ప్లాంట్ అసోసియేషన్స్ అంటే ఏవేవో కథలు పడినా వినిపించుకునేవారే లేరు. ఇంతకు ఎవరు ఆ నేత? విశాఖపై ఆయనకు ఎందుకు అంత ఇంట్రెస్ట్? బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. ఏపీ పాలిటిక్స్లో ఈ పేరు సుపరిచితమే. మీడియాలో అనర్గళంగా మాట్లాడేస్తూ ఏపీలో బానే పాపులర్ అయ్యారాయన. జీవీఎల్ పుట్టింది ప్రస్తుత బాపట్ల జిల్లా బల్లికురువ గ్రామంలో. ఆయన తండ్రి 30 ఏళ్లు పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. అదే జీవీఎల్కి రాజకీయాలపై ఆసక్తి పెరిగేలా చేసిందంటారు. జీవీఎల్ ఉన్నత చదువులు కూడా గుజరాత్లో కొనసాగాయి. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న జీవీఎల్ కొన్నేళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. జీవీఎల్ వాక్చాతుర్యం, పట్టుదల చూసిన అధిష్టానం 2018 మార్చిలో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది. అప్పట్నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ ఖాళీ దొరికితే వైజాగ్లో వాలిపోయేవారు. రాజ్యసభకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నా కొంతకాలం నుంచి జీవీఎల్ విశాఖ చుట్టే తిరుగుతున్నారు. బీజేపీ కార్యక్రమాలతో పాటు తన సొంత ఎజెండాతో మరికొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతలా అంటే సిట్టింగ్ ఎంపీ ఫ్లెక్సీల కన్నా విశాఖ నగరంలో జీవీఎల్ ఫ్లెక్సీలే ఎక్కువగా కనబడుతుంటాయి. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న విశాఖ ఎంపీ ఎన్నికల బరిలో దిగాలనే కోరిక ఉండడంతో ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటూ వచ్చారు. గత 20 ఏళ్లుగా విశాఖ ఎంపీలుగా నాన్ లోకల్ వ్యక్తులే గెలుస్తుండటంతో జీవీఎల్ విశాఖను సెలెక్ట్ చేసుకున్నారట. ఇప్పటి వరకు విశాఖ లోక్సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్ర సంబంధం లేని ఓసీ కులాల వారికే ప్రాధాన్యమిస్తూ వస్తున్నాయి అన్ని పార్టీలు. 2004లో నేదురమల్లి, 2009లో పురంధేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవీవీ సత్యనారాయణ వీరంతా నాన్ లోకల్ లీడర్లే. అయితే నాన్ లోకల్ అయిన జీవీఎల్ విశాఖ ఎంట్రీ వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు. ఈసారి కూటమి తరపున పోటీ చేస్తే 2014 ఎన్నికల్లో విశాఖ బీజేపీలో గెలిచినట్లు వచ్చే ఎన్నికల్లో తాను విజయం సాధించొచ్చని లెక్కలు వేసుకున్నారంట. కానీ ఆయన ఆశలు అడియాసలు అయ్యాయి. అక్కడ బీజేపీని కాదని టీడీపీ టికెట్ దక్కించుకుంది. అసలు జీవీఎల్ విశాఖని ఎందుకు ఎంచుకున్నారు అనేది ఇప్పుడు చర్చల్లో నలుగుతోంది. ముఖ్యంగా 2014 ఎన్నికల సరళి ఈసారి తనకి కలిసి వస్తుందని జీవీఎల్ భావించారట. ఇప్పటి వరకు గత 20 ఏళ్లలో నాన్ లోకల్ అభ్యర్థులే గెలవడం, 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈజీగా గెలవచ్చనే అభిప్రాయం ఉండడం జీవీఎల్ ప్లాన్గా తెలుస్తోంది. మరోవైపు విశాఖ నగరంలో నార్త్ ఇండియాకు చెందిన మార్వాడీలు, గుజరాతీస్, పంజాబీస్ ఎక్కువగా కనిపిస్తారు. వీళ్లతో పాటు ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. వారంతా బీజేపీకి ఓటు వేస్తారనే నమ్మకం ఉండేదని సమాచారం. రెండు 2014 ఎన్నికల్లో ఆయా వర్గాలకు చెందిన ఓటర్లు, ముఖ్యంగా విశాఖ ఉత్తరం నియోజకవర్గంలోని వారు మూకుమ్మడిగా బీజేపీకి ఓటు వేసి కంభంపాటి హరిబాబును గెలిపించారు. ఇప్పుడు 2014 లాంటి ఈక్వేషన్స్ రిపీట్ అవుతాయన్న నమ్మకంతో జీవీఎల్ విశాఖ చుట్టూ చక్కర్లు కొట్టారు. ఇంత చేసిన ఆయనను అధిష్టానం దూరంగా పెట్టిందనే చెప్పవచ్చు. ఈలోగా విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ పేరును చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆయన ఆశలు సన్నగిల్లాయి. విశాఖ కాకపోయినా పక్కనే ఉన్న విజయనగరం సీటైనా దక్కించుకోవాలని
తీవ్ర ప్రయత్నాలు చేశారు. అక్కడ విజయనగరం రాజంపేట సీటు మధ్య సమస్య ఏర్పడింది. చివరకు కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట సీటు వరించింది. విజయనగరం చేజారింది. ఇక జీవీఎల్కు సీటు రాకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయని పొలిటికల్ సర్కిల్లో రకరకాల టాక్ నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీకి సన్నిహితంగా ఉంటారన్నది ఒకటైతే, రెండోది టీడీపీపై ఆయన చేసిన ఆరోపణలు. ఇవన్నీ కలిసి ఆయన సీటుకు ఎసరు తెచ్చాయన్నది పలువురు నేతల మాట.